హలో, నేను డాక్టర్ లక్ష్మణ్ శాస్త్రి, యశోద హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు కొంచెం ఫిస్చులా అనే సమస్య గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫిస్చులా అంటే ఏమిటి? కామన్గా ఫిస్చులా అనేది మోషన్ ద్వారం అంటే మలద్వారం దగ్గర ఒక చిన్న రంధ్రం పెట్టుకొని చీము కారుతూ ఉండేటువంటి సమస్య. అయితే ఇది ఎందుకు వస్తుంది? మామూలుగా ఇన్ఫెక్షన్స్ అనేది మోషన్ రంధ్రంలో డెవలప్ కావడానికి మలబద్ధకం ముఖ్యమైన కారణం. ఎప్పుడైతే ప్రతిరోజు సక్రమంగా మోషన్ ఫ్రీగా అవ్వదో అటువంటి వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షను మోషన్ పేగుని తొలుచుకొని బయటికి చర్మం ద్వారా ఒక రంధ్రం పెట్టుకొని చీము వస్తూ ఉంటుంది. అది వస్తూ ఉంటుంది, మళ్ళీ మందులు వాడితే తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది ఎందుకు అని అంటే లోపల నుంచి బయటికి ఒక కనెక్షన్ ట్యూబ్ లాంటిది తయారవుతుంది. దాన్ని ఫిస్చులా అంటాం. ఇది ఎటు వస్తుంది? దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా, కుడివైపు, ఎడంవైపు, పైన, కింద ఎక్కడైనా రావచ్చు. మరి దీన్ని కనుక్కోవటం ఎట్లా? దీన్ని కనుక్కోవాలంటే ఒక స్కానింగ్ ఉంటుంది. ఆ స్కానింగ్ చేస్తే అంటే లోపల నుంచి బయటికి వచ్చే ద్వారం స్ట్రైట్గా ఉందా, వంకరగా ఉందా, మెలికలు తిరిగి వచ్చిందా, లేదా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా దానికి, ఇవన్నీ కూడా స్కానింగ్లో తెలుస్తాయి. ఒకసారి అది చూసుకున్న తర్వాత మనము ఆ ఫిస్చులా ట్రాక్ని బయట రంధ్రం నుంచి లోపల వరకు ఉన్న కనెక్షన్ కనుక మనం తీసేస్తే అప్పుడు మనకి సమస్య పూర్తిగా తీరుతుంది. దాంతోపాటు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజు బాగా ఫైబర్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, తర్వాత ఫ్రూట్స్, సలాడ్స్ ఇలాంటివి ఎక్కువగా వాడాలి. అప్పుడు మోషన్ సాఫ్ట్గా వచ్చి ఎక్కువ టైము మోషన్ రంధ్రంలో కానీ మోషన్ పేగులో కానీ నిలిచి ఉండదు. అది ఎక్కువసేపు నిలిచి ఉంటేనే బ్యాక్టీరియా పెరిగి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంది. కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఫిస్చులా అనే దానికి మనం వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దాకా వస్తుంది, ఏ విధంగా ఆపరేషన్ చేస్తే పోతుంది, ఎటువంటి పరికరాలు వాడితే క్లియర్ అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా మంచిది. If you found this video useful, like, comment and subscribe for more health updates.